మాకు బలం ఎక్కువ ఉంది, మాకు 12 సీట్లు కావాలని చెప్పేసి 7, 8 అనుకుంటూ లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. చర్చలను ప్రతిసారి విఫలం చేసుకుంటూ పోవడం నిజంగా కూడా చాలా బాధేసింది. ఇదే విషయం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు. మనము సిపిఎం తోటి ఏ విధంగానైతే పొత్తు పెట్టుకుంటున్నామో అదేవిధంగా సిపిఐ తోటి కూడా మనం పొత్తు పెట్టుకుందాం. వారికి కనుక 4 సీట్లు కేటాయిస్తే సిపిఐ కూడా 4 సీట్లు కేటాయిద్దామని ఒక ఆలోచన రావడం, ఇదే ఆలోచనను మన వామపక్ష మిత్రులకు కూడా చెప్పడం జరిగింది. అందుకు వారు ససేమిరా అని చెప్పేసి నిన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు పొద్దున 10 గంటలకు మళ్ళీ పిలిస్తే వారు రావడం, మళ్ళీ చర్చ మొదటికే వస్తూ ఉంది, నాకు 6 సీట్లు అని చెప్పేసి మళ్ళీ చర్చ స్టార్ట్ చేయడంతో మరి చాలా స్పష్టంగా ఇప్పటికే 5 వార్డుల సభ్యులను మేము కేటాయించలేకపోయాం. మా కార్యకర్తలు, మా కౌన్సిలర్ అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. మేము అవన్నీ కేటాయించిన తర్వాత ఆలోచిద్దామని చెప్పడంతో వాళ్ళు వేసి వెళ్ళిపోయారు. వారు పోతూ పోతూ ఒకవేళ కనుక ఏమన్నా సంధి కుదిరితే చెప్పండి, లేకపోతే ఇంతే మేము ఫ్రెండ్లీ కాంటెస్ట్తో పోతామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు 11 గంటలకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ వస్తారేమో అని చెప్పేసి మాకు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 21వ వార్డు, 22వ వార్డు, అదేవిధంగా 36, 34తో పాటు 19వ వార్డు సభ్యులు వాళ్ళు వస్తారేమోనని చెప్పేసి మేము వెయిట్ చేయడం జరిగింది. మా సభ్యులు వచ్చి మాకు బీఫామ్ కేటాయిస్తారా, మాకు టికెట్లు ఉంటాయా లేదని చెప్పేసి వాళ్ళు కూడా ఆందోళనకు దిగుతూ ఉంటే మీరు 2 గంటల వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి ఇక్కడే ఇదే క్యాంప్ ఆఫీసులో దాదాపు 10 గంటల నుంచి 2 గంటల వరకు అభ్యర్థులు ఎవరినైతే మేము అనుకున్నామో వారు ఇక్కడే వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంకా ఎప్పుడైతే సిపిఐ సభ్యులు రాలేకపోయినారో మళ్ళీ వీళ్ళకు మేము హామీ ఇచ్చేసి మీరు ఖచ్చితంగా బరిలో ఉంటారు అని చెప్పేసి అప్పటికప్పుడు అప్లికేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకు బీఫామ్లు రాసి కేటాయించడం చాలా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే 2 గంటలకే సమీపంలో ఉన్నటువంటి ఇది ఎలక్షన్ ఆఫీసులో ఎవరైతే బీఫామ్లు సబ్మిట్ చేస్తారో 2 గంటల లోపే మీరు ఆయా సంబంధిత కేంద్రాల్లో ఉండాల్సిందేనని చెప్పి చెప్పడంతో హడావుడిగా ఫామ్లన్నీ తీసుకొని ఆఫీస్ లోపలికి జొరబడ్డాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ మన ఎలక్షన్ ఆఫీస్లో అక్కడ మిత్రులు కలిసి ఇప్పుడు మనం సంధి కుదురుతామంటే నిజంగా వాస్తవానికి అప్పటికే చేయి దాటిపోయిన పరిస్థితి. ఏది ఏమైనా వామపక్ష మిత్రులు ఎప్పటికీ మన కుటుంబ సభ్యుల్లాగానే ఉంటారు. మీకు అందరికీ తెలిసిందే, కొత్తగూడెంలో కూడా సిపిఐకును కాంగ్రెస్కు పొత్తు కుదరలేదన్న విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా మనకు ఇల్లందులో కూడా ఇదే పద్ధతిలో స్థానిక వెసులుబాటును బట్టి మీరు వాళ్ళతోటి కలిసిపోవడమా లేకపోతే సొంతంగా మీరు పోవడం అనేది మాకు పైనుంచి ఆదేశాలు కూడా రావడం. ఎందుకంటే ఇక్కడ పొత్తు కుదరలేని పరిస్థితుల్లో చివరి నిమిషంలో కొంచెం ఉత్కంఠ కలిగి మా అభ్యర్థులు చాలా తీవ్ర గందరగోళానికి గురైనా కూడా సరే వాళ్ళను మేము దగ్గరలో తీసుకొని వాళ్ళ బీఫామ్లు సబ్మిట్ చేసి ఈరోజు రావడం జరిగింది. అధికారులతోటి మన చర్యలు జరిపి అవి కూడా పూర్తి చేస్తాం. మనం ప్రజలను కోరుకునేది ఒకటే, అభివృద్ధికి ఓటేసి మనం గెలిపిద్దాం. మీకు అందుబాటులో ఉండే నాయకుడు మీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా మీరు చెప్పినట్టుగా మీకు ఏ పని కావాలన్నా చేసే నాయకుడికే కాంగ్రెస్ పార్టీ ఈసారి టికెట్లు ఇవ్వడం జరిగింది. అందుకే ఈసారి ఈ తొలి జాబితాలో దాదాపు 50% మనకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మొత్తం కొత్త వారే కావడం నిజంగా కూడా గమనార్హం. గతంలో మనం చూసాం, ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు కొంత అనుకూలించకుండా చాలామంది తగ్గిపోయినటువంటి మైన మనం చూస్తున్నాం. మనం గతంలో మహబూబాద్ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్ స్థానం అయింది కాబట్టి ఈసారి కూడా బీసీ అవుతుందని చెప్పేసి మనం కూడా బాగా ఆశపడ్డాం. కానీ జనరల్ కానీ బీసీ అయితే బాగుండు అనుకున్నాం. కానీ
ఈసారి ఎస్టీకి రావడంతో ఆశావాహులు కూడా చాలామంది తగ్గిపోవడం కూడా మనం చూసాం. అదేవిధంగా మరొక మారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరినీ ఎవరినైతే మేము బీఫామ్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టి వారిని భారీ మెజార్టీని గెలిపించమని కోరుతున్నామో వారందరికీ రేపటి నుంచే మేము ప్రచారంలో పాల్గొంటాం. 32 వార్డులను మేము కైవసం చేసుకోబోతున్నామని చెప్పేసి ఈ పాత్రికేయ మిత్రుల తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store